యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థనా మూలాలను వెదికి పట్టుకుందాం. మకుటాయమానమైన పరిచర్య చదివి ధ్యానించడానికి లోక 6:12-23 వరకు. ఆయన దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. 12వ వచనం. ఇప్పుడు మనం ప్రార్థనలో మరొక అంశాన్ని చూద్దాం. విజ్ఞాపన ప్రార్థన. ఇతరుల యొక్క అవసరాల నిమిత్తం నమ్మికతో ఇంకా తొందర లేకుండా ప్రార్థించడం కోసం మనలను మనం మక్కువతో సమర్పించుకోవాలి. ఆత్మీయమైన విషయాలలో పరిణతి సాధించిన వారు విజ్ఞాపన ప్రార్థన చేయటిలోని ప్రాముఖ్యతను గుర్తించారు. కొంతమంది విజ్ఞాపన అనేది క్రైస్తవ జీవితానికే మకుటం వంటిదని విశ్వసిస్తున్నారు. ఒక విజ్ఞాపనకర్తగా మారడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. విజ్ఞాపన అనేది మన సమయాన్ని, మన శక్తిని హరిస్తుంది, మన సహనాన్ని పరీక్షిస్తుంది, ఇంకా మన ప్రాధాన్యతలను తిరిగి సవరించుకోమని నిర్బంధిస్తుంది. ఇతరుల నిమిత్తం దేవుడిచ్చిన లోతైన బాధ్యత కలిగి ఉండి అదే ప్రధానమైన ప్రేరణగా కలిగి ఉంటే అలాంటి వారే విజ్ఞాపనకర్తలుగా మారడానికి ఇష్టపడతారు. విజ్ఞాపనము చాలా గొప్ప డిమాండ్లు చేస్తుంది కనుక ఇతర విషయాలతో పోల్చి చూస్తే ఈ విషయంలో చాలా తక్కువ మంది దీన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ నేను రాస్తున్న విజ్ఞాపన మనం ప్రతిదినం మన స్నేహితుల యొక్క లేక మనల్ని ప్రేమించే వారి యొక్క అవసరాల నిమిత్తం కొన్ని నిమిషాలు ప్రార్థించేది కాదు. అది కూడా చాలా ప్రాముఖ్యమైనదే. దయచేసి నేను దీనిని కించపరుస్తున్నట్లుగా భావించొద్దు. విజ్ఞాపన పరిచర్య గురించి నేనేమనుకుంటున్నానంటే, ఎలాంటి తొందర లేకుండా సాధన చేసి ఇతరుల అవసరాలను దేవుని ఎదుటికి తీసుకురావడం ఆధ్యాత్మిక ఎంతో మేలైన విషయం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం తగినంత సమయం లేకపోవడమే. నేటి తీరిక లేని ప్రపంచంలో విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రతి ఒక్కరూ విజ్ఞాపనకర్తలుగా వ్యవహరించవచ్చు. అయితే అలా చేయడానికి తగినంత సమయం ఉన్నవారికి దేవుడిచ్చిన ప్రత్యేకమైన పరిచర్య ఇది. రిటైర్ అయిన వారు, నిరుద్యోగులు, ఇంటి వద్ద ఉండేవారు మొదలైన వారు చేయగలిగిన పరిచర్య. రిటైర్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. దీనిని సాయంకాలపు సంధ్యగా భావించవచ్చు. ఈ సమయం ఆహ్లాదకరంగా ఎలా ఉంటుందో అలాగే తమ విశ్రాంతి సమయంలో ఈ పరిచర్య చేసినట్లయితే ఎంతో ఫలప్రదంగా ఉంటుంది. జీవితంలో అత్యంత గొప్పదైన పరిచర్య విజ్ఞాపన పరిచర్యే. సమయం ఉన్నవారు తమను తాము ఈ పరిచర్యకు ఎంపిక చేసుకొనవచ్చును. తండ్రి, విజ్ఞాపన చేస్తూ మీతో ప్రతిదినము గడిపే ఆ కొద్ది నిమిషాలు ఎంతో విలువైనవని నాకు తెలిసినప్పటికీ ఈ విధమైన ప్రార్థనకు మరి ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగినట్లుగా నాకు సహాయం చేయండి. ప్రభువైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.